దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా దేవత దేవునికి కూడి వచ్చిన మీకు మరి అవకాశం ఇచ్చిన దైవ సేవకులు షాలేం రాజు గారికి, అలాగే తేజీని అలంకరించిన దైవ సేవకులు అభిషక్తులకి నా తరపు నుంచి, నా సంఘం తరపు నుంచి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. చక్కని రీతిలో ఈరోజు వాక్యాన్ని చదివారు. 92వ కీర్తన 12వ అధ్యాయంలో చక్కని మాట, అక్కడ మనకు ఒక మాట కనబడుతూ ఉంది. నీతిమంతులు ఖర్జూర వృక్షములే వారు మోగివేయెదరు. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క మాట మీద మాటలో చెప్పాలంటే గంట వాక్యం చెప్పొచ్చు, కానీ మనకంత సమయం లేదు. మనకిచ్చింది 2 నిమిషాలు మాత్రమే. గమనించండి వాక్యాన్ని. దైవ సేవకులు చెబుతున్న మాట, సంవత్సరం అంతా కూడా మేము కష్టపడ్డాము, ఒక ఆత్మను మేము రక్షించాము అని చెప్పారు. అంతకని ఇంకా సాక్ష్యం ఏముంది చెప్పండి ఒకసారి. ఒకటి గమనించండి, సేవ వేరు, సువార్త వేరు. సేవ అంటే మీరు జనాన్ని తీసుకొస్తే దైవ సేవకుడు సేవ చేస్తాడు, మీకు వాక్యాన్ని అందిస్తాడు. సువార్త ఎవరు చేయాలి? మాట్లాడాలి. సువార్త ఎవరు చేయాలి? సువార్త ఎవరు చేయాలో తెలుసా? విశ్వాసులుగా మీరే కొన్ని ఆత్మల్ని సంఘములోకి చేర్చాలి. అందుకనే గొర్రెనే కనాలి. ఆ గుర్రు కనుక్కోకుండా అలాగే ఉన్నదనుకోండి, ప్రయోజనం ఏముంది? నువ్వు తీసుకున్న బాప్టిషన్కి విలువే ఉంది. నువ్వు బాప్టిషన్ తీసుకున్నా మంచిదే. ఆ బాప్టిషన్కి విలువ కావాలంటే నీవు ఇంకో ఆత్మను రక్షించాలి. అంతేనా కదా? ఏదో లక్ష్మీవరం ఫోటో వచ్చేస్తున్నాం కదా, ఏదో వాక్యం వినేసాం కదా, వెళ్ళిపోయాము అనేది సంఘం కాదు. కానీ మనమందరం కూడా కష్టపడాలి. సేవకుడు ఏం చేయాలంటే, మీరు వచ్చినప్పుడు చక్కని ఆహారము సేవకుడు మీకు వడ్డిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి సంవత్సరం పాటు ఈ సంఘాన్ని దేవుడు కాసి కాపాడిన దేవుడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకా అధికమయ్యి మంద పెరిగి దేవుడు నామాన్ని మహిమపరుచుకునేటట్లుగా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.